ఓట్స్ పోహా. ఓట్స్ పోహా, వావ్. సో నిజంగానే ఏంటంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ అనుకున్నాం కాబట్టి సో చక్కగా ఓట్స్తో ఇలాగని పోహా అండ్ బ్రెడ్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తున్నాం అనమాట. సో ఓట్స్ పోహా ఎలా ఉంటుందో చూద్దామా మరి? చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో ఓట్స్ పోహా అన్నావు కదా, నేను ఓట్స్ అండ్ ఏమంటారు అటుకులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. లేదు, యాక్చువల్గా ఏంటి అంటే మనము అటుకుల్ని ఇక్కడ రీప్లేస్ చేస్తాం అనమాట. నార్మల్గా మనం సౌత్ ఇండియాలో ఉప్మా ఎలా డిఫరెంట్ టైప్స్లో చేసుకుంటామో నార్త్ ఇండియన్ సైడ్ కూడా పోహా అలా డిఫరెంట్ టైప్స్లో చేసుకుంటూ ఉంటాం. ఓకే. సో మనం దాన్ని రాగితో కానీ లేదంటే జోఆర్ ఫ్లేక్స్తో కానీ ఇలా ఓట్స్తో కానీ ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో మంచి ఆప్షన్ యాక్చువల్గా ఓట్స్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఏవైతే నువ్వు తీసుకొచ్చావో పీస్ కానీ తర్వాత క్యారెట్ కానీ వీటన్నిటిలో కూడా ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. అవును. సో పర్ఫెక్ట్గా ఉంది. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసాను. ఫస్ట్ కొంచెం ఆయిల్, సో యూజువల్గా ఏంటంటే మనం ఉప్మాస్ ఇవన్నీ కూడా కొద్దిగా మార్నింగ్ టైం ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఈ మధ్య కొంతమంది బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ అంటూ ఉంటారు, అది ఈవినింగ్ కానీ లేకపోతే డిన్నర్కి కూడా యూస్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు ఇప్పుడు ఇది ఓట్స్ పోహా కాబట్టి నైట్ టైం ప్రిఫర్ చేయొచ్చా? హ్యాపీగా చేయొచ్చు. ఎందుకంటే మనం డిన్నర్లో తినకూడదు అని చెప్పేది ఏంటి అంటే ఏదైతే డైజెషన్కి ఇబ్బందిగా ఉంటుందో అండ్ దాన్ని మనం ఎక్కువగా వద్దు అని చెప్తున్నాము. బట్ ఓట్స్ వచ్చేసి మనకు డైజెషన్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా దానివల్ల మనకు బాడీలో కాంట్రా ఇండికేషన్స్ ఏం జరగవు, లైక్ షుగర్ స్పైకప్ అవ్వడం లేదా వెయిట్ గెయిన్ అవ్వడం, ఫ్యాట్ ఇంక్రీజ్ అవ్వడం అలాంటిది ఏం జరగదు. కాబట్టి ఈ ఫుడ్ మనం ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఓకే. సో చక్కగా నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి? సో ఫస్ట్ కరివేపాకు, ఆ తర్వాత పల్లీలు, సో మలబద్ధకం ఉన్నవారు పల్లీలు తరచుగా వాడొచ్చు. పల్లీల్లో కూడా మనకు మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి అండ్ అలాగే ఇది ఏంటంటే బవల్ మూమెంట్ని మూవ్ చేయడంలో ఉపయోగపడుతుంది. సో కంపల్సరీ మనం తీసుకోవాలన్నమాట. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత పచ్చిమిర్చి, తర్వాత పచ్చి బఠానీ, ఓకే. తర్వాత ఆ తర్వాత క్యారెట్ కూడా, సో యూజువల్గా మనం వేరే వెజిటబుల్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట, బీన్స్ కానీ అలాగా. ఆల్ టైప్ ఆఫ్ బీన్స్ అలా కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఎవరైతే ఎక్కువగా గ్రీన్ లీఫీస్ అంటే వెజిటేబుల్స్ చాలామంది ప్రిఫర్ చేయరు, ఏదో ఒక ఫ్లేవర్ రైస్ తీసుకొని అలా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇలా పోహాస్ టైప్లో చేసుకునేటప్పుడు ఎక్కువగా వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? తర్వాత కొంచెం సాల్ట్ వేద్దాము. లైట్గా సాల్ట్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఓట్స్ ఆల్రెడీ సోక్ చేసాం కదా, అది కూడా వేసేద్దాం. ఓకే. సో యూజువల్గా ఏంటంటే మనము సోక్ చేసినా చేయకపోయినా కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట, పర్ఫెక్ట్గా. సో ఇది ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? సో ఇది వచ్చేసి మనము ఒక చిన్న కప్ తీసుకుంటే సరిపోతుంది, బికాజ్ ఎక్కువ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఫుల్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఒక 1 కప్ తీసుకుంటే సరిపోతుంది అండ్ ఫైబర్ కంటెంట్ కూడా చక్కగా మీట్ అవుతాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టున్నా మరి? ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాము. అలాగే పుదీనాతో కొంచెం గార్నిష్ చేద్దాం.
పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందా? యా, పర్ఫెక్ట్గా ఓట్స్ పోహా రెడీ అయిపోయింది. ఓకే. సో టేస్టీ ఓట్స్ పోహా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఓట్స్ పోహాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు రెమ్మలు 2, పల్లీలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, పచ్చి బఠానీలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, ఓట్స్ 1 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఓట్స్ పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో కరివేపాకు, పల్లీలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, సరిపడా ఉప్పు, నానబెట్టిన ఓట్స్ వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకొని చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం, పుదీనా వేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ పోహా రెడీ.